ప్రైజ్ లార్డ్ పిల్లలు, దేవుని కృపను బట్టి మీరందరు బాగున్నారు కదా. ఈరోజు మనం 33rd లెసన్ చెప్పుకోబోతున్నాము. మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని స్టార్ట్ చేసుకుందాము. అందరు కళ్ళు మూసుకోండి, మనం ప్రేయర్ చేసుకుందాము. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ప్రభా, మేము నైనా మీ శిల్వ మరణం గురించి ధ్యానిస్తుండగా తండ్రి, మీ పరిశుద్ధాత్మ సన్నిధి మాకు సమృద్ధిగా తోడుగా ఉంచండి. మీరే బిడ్డలతో మాట్లాడి నడిపించమని మా తండ్రి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న లెసన్ యేసు సిలువ వేయబడుట, ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్. ఈ లెసన్లోని బైబిల్ పోర్షన్ మార్కు సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 41 వచనాలు. మార్క్ చాప్టర్ 15 verse 1 to 41 ఈ లెసన్లోని కంటత వాక్యము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశంను మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. 1 Corinthians chapter 15 verse 3. For I delivered to you as of first importance what I also received, that Christ died for our sins in accordance with the scriptures. So ఈ లెసన్ స్టార్ట్ చేసుకోవడానికి ముందు నేను మిమ్మల్ని చిన్న రిక్వెస్ట్, మీరు ఈ లెసన్ని కూడా చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా వినాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో లాస్ట్ లెసన్ మనం ఏం నేర్చుకున్నామో మీకు అందరికీ జ్ఞాపకం ఉంది కదా. లాస్ట్ లెసన్లో యేసు తన మహిమను కనబరుచుకొనుట అనే విషయం గురించి మనం నేర్చుకున్నాం కదా. యేసు తన ప్రియమైన శిష్యులు యాకోబు, యోహాను, పేతుర్ని తీసుకొని ఒక ఎత్తైన కొండ మీదకి వారిని తీసుకొని వెళ్ళి వారి ఎదుట రూపాంతరం చెందినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుంది. ఆయన యొక్క బట్టలు కూడా, ఆయన వస్త్రములు తెల్లని వెలుగు వలె మారిపోతాయి. ఏ చాకలి వాడు కూడా చలువ చేయనంత తెల్లగా అవి మారిపోతాయి. ఇంకా మోషే, ఏలియా కూడా యేసుతో మాట్లాడుతూ ఉంటారు. పేతురు ఈ యొక్క మహిమను చూసినప్పుడు ఆయన యేసుతో ఏమని అంటాడు, ప్రభా, మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే మీ ముగ్గురికి కూడా మేము ఇక్కడ పర్ణశాలని కడతాము అని చెప్తాడనమాట. ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రకాశవంతమైన మేఘం వారిని కమ్ముకుంటుంది. ఆ మేఘంలో నుండి వారికి ఒక శబ్దం వినబడుతుంది. ఏమని, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అనేసి ఆ శబ్దం వారికి వినబడుతుంది. అప్పుడు వెంటనే శిష్యులు భయపడిపోయి వారు బోర్ల పడతారు. బోర్ల పడిపోయినప్పుడు యేసు వారి యొద్దకి వెళ్ళి వారిని తట్టి, లెండి, భయపడకుడి అని చెప్పినప్పుడు శిష్యులు లేచి చూసినప్పుడు అక్కడ యేసు తప్ప ఎవరు కూడా కనబడరు కదా. అది లాస్ట్ లెసన్లో మనం చూసాము. ఒక దివ్యకరమైన మహిమకరమైన దృశ్యాన్ని అక్కడ శిష్యులు కన్నులారా చూడగలిగారు కదా. సో ఈ లెసన్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే యేసుక్రీస్తు సిలువ వేయబడుట అనే విషయాన్ని ఈ లెసన్లో మనం నేర్చుకోబోతున్నాం. మీకు జనరల్గా తెలుసు కదా సిలువ అంటే ఏంటి, సిలువ వేయబడుట అంటే ఏంటి అనేసి. సిలువ వేయబడడం అనేది యాక్చువల్గా రోమా సామ్రాజ్యం వాళ్ళు నేరస్తులని శిక్షించడానికి వాడుకునే ఒక పనిష్మెంట్ అనమాట. వారు నేరస్తులని అనేక రకాలుగా వాళ్ళు శిక్షించేవారు. వారిని క్రూర మృగాలకి వేయడం, లేకపోతే వాళ్ళని తల నరికి వేయడం, వాళ్ళని రాళ్లతో కొట్టి చంపడం, లేకపోతే సిలువ వేయడం ఇలాంటి కొన్ని శిక్షలని వాళ్ళు వాడుకునేవారు అనమాట. అయితే అందులో క్రూరమైన శిక్ష, అతి క్రూరమైన శిక్ష ఏంటంటే సిలువ వేయడం. చూడండి, యాక్చువల్గా సిలువ వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తిని మేకులతో కొట్టి ఆయన శరీరం అంతటిని కూడా సిలువకి వేలాడదీస్తారనమాట. ఆ శరీరం యొక్క బరువంతా కూడా ఈ యొక్క చేతుల మీద పడిపోతుంది. అయితే ఆయన శరీరం అప్పుడు చాలా వేదనకి గురవుతుంది అనమాట. ఆయన యొక్క జాయింట్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అయిపోతాయి. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వ్యక్తి ఆ వేదనతో ఆ సిలువలో మరణించే వరకు కూడా ఆ వ్యక్తిని సిలువలో విడిచిపెట్టేస్తారనమాట. అయితే రోమీలో వాడుకునే ఈ యొక్క సిలువ యాక్చువల్గా ఏంటంటే అది పనిష్మెంట్ కోసం, ఆ నేరస్తుని చంపడానికి వాడుకునే ఒక వస్తువు అనమాట. సో అయితే ఇప్పుడు యేసయ్య ఆయన పరిశుద్ధుడు, ఎటువంటి పాపం లేనివాడు కదా. కానీ యేసయ్యకి సిలువ మరణం విధించడం జరిగింది. ఎందుకు అలా చేశారు? ఆయన పరిశుద్ధుడు అయినప్పటికీ కూడా, ఆయనలో ఎటువంటి నేరం లేనప్పటికీ కూడా ఆయన సిలువ వేయడం జరిగింది. ఎందుకు జరిగిందో ఈ లెసన్లో మనం ఇప్పుడు చూసుకోబోతున్నాం అనమాట. అయితే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రజల మధ్యలో ఎంతో పరిచర్య చేశాడు కదా. అనేక అద్భుతాలు, అనేక సూచక క్రియలు చేసేవాడు. పాపములను, సుంకర్లను కూడా ఆయన ఎంతో ప్రేమించేవాడు. ఇంకా ఎన్నో అద్భుతాలు ఆయన చేశాడు. ఆదరణ లేని వారికి ఆదరణ ఇచ్చాడు. ఆయన అధికారపూర్వకంగా కూడా ఆయన బోధించేవాడు అనమాట. అయితే ఈ విషయం చూస్తున్న ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, పెద్దలకి ఇది నచ్చేది కాదనమాట. వారు ఆయన మీద అసూయ పెంచుకున్నారు. ఏ విధంగానైనా యేసుక్రీస్తుని పట్టుకొని చంపేయాలి అనేసి వాళ్ళు ఒక అసూయ వాళ్ళలో కలిగి వాళ్ళు ఉన్నారనమాట. అయితే వారు దానికోసం ఒక అవకాశాన్ని
వెతుకుతూ ఉన్నారనమాట. అయితే మనకు తెలుసు కదా, యేసుక్రీస్తుకి 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా అనే శిష్యుడు వెండి నాణముల కొరకు యేసయ్యని అమ్ముకుంటాడనమాట. అయితే ప్రధాన యాజకులు, తర్వాత ఈ పెద్ద శాస్త్రులు, పెద్దలు వీళ్ళందరూ యేసుక్రీస్తుని బంధించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఆలోచన చేసి వారు ఆయనని పిలాతు యొద్దకి పంపిస్తారనమాట. ఈ పిలాతు ఎవరంటే రోమా ప్రభుత్వం యొక్క గవర్నర్. ఈ పిలాతు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తుని అడుగుతాడనమాట, నువ్వు యూదులకి రాజువా అని అడిగినప్పుడు యేసయ్య నీవు అన్నట్టే అని చెప్తాడనమాట. అప్పుడు అక్కడున్న ప్రధాన యాజకులు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆయన మీద అనేక నేరాలు మోపుతూ ఉంటారనమాట. అప్పుడు యేసుక్రీస్తు ఏం కూడా మాట్లాడాడు. అప్పుడు పిలాతు అంటాడు, వారు ఎన్ని నేరాలు నీ మీద మోపుతున్నారో చూడు, అయినా నువ్వు ఏం జవాబు ఇయ్యట్లేదేంటి అనేసి పిలాతు అడుగుతాడు. అడిగినప్పుడు కూడా యేసుక్రీస్తు అక్కడ ఏమి సమాధానం చెప్పడు. ఒక గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఏ విధంగా మౌనంగా ఉంటుంది, ఏం మాట్లాడకుండా ఉంటుంది కదా, అలా యేసయ్య కూడా వారందరి ముందు ఏ తప్పు చేయనప్పటికీ కూడా వాళ్ళు నేరాలు మోపుతున్న సమయంలో ఆయన చాలా మౌనంగా ఉంటాడనమాట. అది చూసి పిలాతుకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. అప్పుడు అది యూదుల యొక్క పండగ సమయం అనమాట. అయితే ఆ పండగలో ప్రజలు కోరుకున్న ఒక ఖైదీని పిలాతు విడిపించేవాడనమాట. అయితే అప్పుడు బంధింపబడిన ఖైదీలలో బరబ్బా అని ఒక ఖైదీ ఉన్నాడు. అతడు నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడిన వాడు అనమాట. అయితే ఈ ప్రజలందరూ కూడా గుంపుగూడేసి పిలాతు దగ్గరికి వచ్చేసి ప్రతిసారి చేస్తున్న ప్రకారంగానే ఈసారి కూడా మాకు ఒక ఖైదీని విడుదల చేయమని అడుగుతారనమాట. అయితే యాక్చువల్గా పిలాతుకి తెలుసు యేసులో ఎటువంటి నేరం లేదు, అతడు నిర్దోషి అనేసి పిలాతుకి తెలుసు అనమాట. ఇంకా అసూయ చేతని ప్రధాన యాజకులు అతనిని అప్పగించారనేసి ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన కూడా యేసయ్యని విడిపించాలనే మనసు కలిగి ఉంటాడనమాట. కాబట్టి ఆయన వారిని ఏమని అడుగుతాడంటే, యూదుల రాజు అయిన ఇతనిని నేను మీకు విడుదల చేయగోరుచున్నారా అనేసి అడుగుతారనమాట. కానీ అక్కడ ప్రజలు దానికి ఒప్పుకోరు. ఎందుకంటే ప్రధాన యాజకులు వారిని ప్రేరేపిస్తారనమాట, బరబ్బాని విడుదల చేయమని అడగడానికి వారిని ప్రేరేపిస్తారనమాట. కాబట్టి ఆ ప్రజలు ఏం చెప్తారంటే, మాకు బరబ్బాని విడుదల చేయండి అనేసి వారు పిలాతుని అడుగుతారనమాట. అయితే అప్పుడు పిలాతు అంటాడు, మరి యూదుల రాజుని చెప్పుతున్న ఇతన్ని మరి నేను ఏం చేయాలి అనేసి అడిగినప్పుడు వారు ఏమని చెప్తారు, ఆయనని సిలువ వేయుడి అనేసి అడుగుతాడనమాట. కానీ మళ్ళీ పిలాతు చెప్తాడు, ఆయన ఏం నేరం చేశాడు, ఆయనలో ఎటువంటి చెడు కార్యం లేదు కదా, ఎందుకు ఆయనని సిలువ వేయమంటున్నారు అనేసి పిలాతు అడుగుతాడు. అయినా కూడా వారు ఏం చేస్తారంటే వారు పెద్ద పెద్ద కేకలు వేస్తారు. ఏ విధంగానైనా యేసుని సిలువ వేయుడి అని కేకలు వేస్తారనమాట. ఆ విధంగా కేకలు వేసినప్పుడు పిలాతు కూడా ప్రజలని సంతోషపరచడానికి ఆయన ఏం చేస్తాడంటే, నేను ఇంకా అతని విషయంలో నిర్దోషి అని చెప్పేసి యేసుక్రీస్తుని కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి ఆయనని అప్పగించేస్తాడనమాట. అయితే చూడండి, యేసయ్యని కొరడాలతో కొట్టినప్పుడు ఆయన ఒళ్ళు కూడా ఏ విధంగా అవుతుందంటే భూమి దున్నబడినట్టు ఆయన ఒళ్ళంతా కూడా దున్నబడుతుంది అనమాట. ఆయనను కొట్టడానికి ప్రత్యేకంగా తయారు చేయబడిన ఒక కొరడాని వాడతారు. యాక్చువల్గా ఆ కొరడానికి చూసారా, ఇక్కడ ముళ్ళుల్లాగా హూక్స్ ఉంటాయి అన్నమాట. అది ఆ కొరడాతో కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క మాంసాన్ని కూడా అది చీల్చుకొని అది కట్ అవుతుంది అనమాట. సో ఇలాంటి ఒక భయంకరమైన కొరడాతోని యేసయ్యని 39 కొరడా దెబ్బలు కొడతారు. అలా కొట్టినప్పుడు ఆయన మొత్తం ఒళ్ళంతా రక్తంతో నిండిపోతుంది, ఆయన ఒళ్ళంతా రక్తం కారుతుందనమాట. సైనికులందరూ కూడా ఆయన ఏం చేస్తారంటే ఆయనకి ఈ విధంగా ఒక ముళ్ళ కిరీటం తయారు చేసి ఆయనకి పెడతారనమాట. చూసారా, ఇలాంటి ఒక ముళ్ళ కిరీటంను తయారు చేసి యేసుకు పెడతారనమాట. యాక్చువల్గా మనకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మనం తట్టుకోలేం కదా, అలాంటిది ఇలాంటి ఒక ముళ్ళ కిరీటం చేసి తలలో పెట్టి ఆయనకి రెల్లుతో ఈ యొక్క కిరీటాన్ని నొక్కేస్తారు. అలా నొక్కినప్పుడు అది ముళ్ళన్నీ కూడా ఆయనకి తలకి గుచ్చుకొని రక్తం కారడం మొదలవుతుంది అనమాట. అదొక భయంకరమైన వేదన కదా. వాళ్ళు ఆ విధంగా ముళ్ళ కిరీటం పెట్టిన తర్వాత ఆయన ఎందుకు అలాగే ముళ్ళ కిరీటం పెట్టారంటే, ఆయన యూదుల రాజు అని చెప్పాడు కాబట్టి ఆయనని ఒక రాజుగా ఆయనని అపహాస్యం చేయడానికి వాళ్ళు ఆ విధంగా చేస్తారనమాట. ఇంకేం చేస్తారంటే ఆయనకున్న వస్త్రములను తొలగించేసి ఆయనకి ఊదా రంగపు వస్త్రములను ధరిస్తారు. పర్పుల్ కలర్ డ్రెస్ని ధరింపజేసి ఆయన చేయికి ఒక రెల్లునిచ్చేసి ఇంకేమని చెప్తారంటే, ఆయన ముందు వంగి ఆయనకి వందనాలు చేస్తూ యూదుల రాజా
రాజా నీకు శుభము అనేసి ఆయనని చాలా హేళన పరుస్తారనమాట. ఇంకా అదే సమయంలో ఏం చేస్తారంటే వారు ఇంకొంతమంది సైనికులు ఆయన ముందు సాగిలపడి ఆయన ముందు మోకరించి ఆయన మొహం మీద ఉమ్ము వేస్తారు. ఉమ్ము వేసి ఆయనని అపహాస్యం చేస్తారనమాట. ఇంకా ఆయనని ముసుగుతో ఇంకా ఆయనని కప్పేసి ఆయనని నిన్ను కొట్టిన వాడెవరో ప్రవచించు అనేసి ఆ విధంగా యేసయ్యని చాలా అపహాస్యం చేస్తారనమాట. చాలా ఆయనని గాయపరుస్తారనమాట. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఆయనని సిలువ ఒక భారమైన సిలువను తయారు చేసి ఆయనకి ఆ సిలువనిచ్చి ఆయనని ఇంకిప్పుడు ఆ సిలువని మోసుకొని యేసయ్య గొల్గొతా కొండకి వెళ్ళాలన్నమాట. సైనికులు యేసయ్యని అపహాస్యం చేసిన తర్వాత ఆయనకున్న ఊదారంగపు వస్త్రములను తీసేసి మళ్ళీ ఆయన బట్టలని ఆయనకి తొడిగిస్తారనమాట. ఇంకా ఇప్పుడు సైనికులు వారు సిలువ వేయడానికి యేసయ్యని తీసుకెళ్తారు. యేసయ్యని సిలువ వేసిన స్థలం ఎక్కడంటే గొల్గొతా కొండ. దాని అర్థము కపాల స్థలము అనమాట. కపాల స్థలం అంటే దీని షేప్ కపాలంలో ఉంటుంది కాబట్టి దీన్ని కపాల స్థలము అంటారు. ఇంగ్లీష్లో స్కల్ అంటారు, ఎందుకంటే ఇది స్కల్ షేప్లో ఉన్న దాన్ని బట్టి స్కల్ అంటారు. ఇప్పుడు యేసయ్య సిలువను మోసుకొని ఈ యొక్క గొల్గొతా కొండ దగ్గరికి రావాలన్నమాట. అయితే సైనికులు మ్రానుతో తయారు చేసిన ఒక భారమైన సిలువని యేసయ్య మీద మోపుతారనమాట. ఇప్పటికే ఆయనకి అనేక గాయాలు, చాలా వేదనతో నొప్పుతో ఆయన బాధపడుతున్నాడు కదా, తలకి ఇంకా ముళ్ళ కిరీటం. సో ఇప్పుడు అంత వేదనతో ఇప్పుడు ఇంకా ఆయన ఈ భారమైన సిలువను మోసుకొని ఈ గొల్గొతా కొండకి రావాలి. కానీ దారిలో ఆయన ఈ సిలువని మోయలేకపోతున్న సమయంలో సైనికులు ఆయనని కొట్టి బలవంతం చేసి సిలువని మోపిస్తారనమాట. ఇక ఆయన చివరికి మోయలేకపోతున్న సమయంలో దారిన వెళ్తున్న కురేనీయుడైన సీమోను అనే వ్యక్తిని యేసయ్య యొక్క సిలువని మోయడానికి బలవంతం చేస్తారనమాట. వారు కొండపైనికి వచ్చిన తర్వాత యేసయ్యని ఈ విధంగా సిలువ పైన పడుకోబెట్టేసి ఆయనకి బలమైన మేకులతో ఆయన చేతిలో కాల్లో మేకులు కొడతారనమాట. చాలా బలమైన మేకులు వాడతారు, ఎందుకంటే ఆయన బాడీ అంతా వెయిట్ని కూడా ఈ యొక్క మేకుల ద్వారా ఆ సిలువలో ఆపాలి అనమాట. ఈ విధంగా మేకులు కొట్టిన తర్వాత సిలువని అక్కడ నిలబెట్టిస్తారనమాట. నిలబెట్టించినప్పుడు చూడండి, యేసయ్య పక్కన ఇద్దరు బందిపోటు దొంగలు కూడా కుడి వైపున ఒకరు ఎడమ వైపున ఒకరు అక్కడ సిలువ వేయబడతారనమాట. అయితే యేసయ్యకి సిలువ వేయబడినప్పుడు సమయము పగలు 9 గంటలు అనమాట. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత బోలం కలిపిన ద్రాక్షారసం ఆయనకి తాగడానికి ఇస్తారు, కానీ ఆయన తాగడానికి ఇష్టపడి ఇంకా పైగా సిలువకి పైగా ఏమని రాస్తారంటే యూదుల రాజైన యేసు అనేసి అక్కడ రాసి ఉంచుతారనమాట. అయితే పగలు మొదలుకొని దాదాపు 3 గంటల వరకు ఆ దేశం అంతా కూడా చీకటి కమ్ముకుంటుంది అనమాట. సూర్యుడు కూడా కనిపించడు. ఒక భయంకరమైన మార్పు అక్కడ యేసయ్యని సిలువ వేసినప్పుడు జరుగుతుంది అనమాట. అయితే దాదాపు 3 గంటల సమయంలో యేసయ్య గొప్పగా కేక వేస్తాడనమాట. ఎలోయి ఎలోయి లామా సబక్తాని అనేసి కేక వేస్తాడనమాట. దానికి అర్థం నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అనేసి దాని అర్థం అనమాట. అంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడు కూడా యేసయ్యని ఇక్కడ ఎడబాపాడు కదా. అయితే ఆ విధంగా కేక వేసినప్పుడు అక్కడ ఒక సైనికుడు ఏం చేస్తాడంటే స్పంజీతో చిరకాలో ముంచిన ఒక స్పంజీని ఆయనకి తాగడానికి ఇస్తాడు, కానీ ఆయన తాగడనమాట. ఇంకా అప్పుడు యేసయ్య బిగ్గరగా కేక వేసి తన ప్రాణంను విడుస్తాడు. ఆయన ఆత్మని తండ్రికి అప్పగించుకుంటాడనమాట. అయితే అక్కడ కొందరు స్త్రీలు ఆయనను చూస్తూ ఏడుస్తూ ఉంటారు. ఆయనకి నెలవైన స్త్రీలు ఆయనని యేసయ్యని ప్రేమించి సమీపస్తులైన స్త్రీలు కొంతమంది ఏడుస్తూ ఉంటారు. ఇంకా అదే సమయంలో యేసయ్య ఈ విధంగా సిలువలో ప్రాణం విడిచినప్పుడు ఏం జరుగుతుందంటే దేవాలయం యొక్క తెర 2గా చినిగిపోతుంది. ఇంకా అదే సమయంలో ఆయన ఈ విధంగా ప్రాణం విడవడం చూసిన శతాధిపతి ఏమని చెప్తాడంటే నిజంగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అనేసి చెప్తాడనమాట. అయితే యేసయ్య ఈ యొక్క భయంకరమైన సిలువ మరణం పొందుకోవడానికి గల కారణం ఏంటి? మన కొరకు ఆయన ఈ భయంకరమైన సిలువ మరణం గుండా వెళ్ళాడు కదా. అయితే సాయంకాలం అయినప్పుడు అరిమతేయ యోసేపు వచ్చి యేసయ్య యొక్క దేహాన్ని తీసుకొని తన కొరకు తొలిపించుకొని తయారు చేసిన సమాధిలో యేసయ్య యొక్క దేహాన్ని పెడతాడనమాట. సో ఈ లెసన్ మీకు ఇప్పటివరకు అర్థమైంది కదా. ఈ లెసన్లో మనం నేర్చుకుంటున్న
ముఖ్యమైన విషయాలు ఏంటో మనం చూసుకుందాం. ఈ లెసన్లో ఫస్ట్ మనం నేర్చుకుంటున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనల్ని పాపము నుండి, మరణం నుండి మనకి రక్షణ కలుగజేయడానికి యేసయ్య సిలువలో మరణించాడు. జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఫ్రమ్ సిన్ అండ్ డెత్ కదా. యాక్చువల్గా మనమందరం ఎవరు? మనమందరం కూడా పాపులం కదా. పాపంను బట్టి వచ్చు జీతం ఏంటి? మరణం కదా, నరకం. అయితే ఈ మరణం నుండి, నరకం నుండి మనం తప్పించబడాలి అంటే ఏం కావాలి? మన పాపాలు క్షమించబడాలి. అయితే వాక్యంలో ఏమనుంది? రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు అనేసి ఉంది. అయితే మనమందరం పాపులం కదా, కాబట్టి పాపి అయిన మన రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ దొరకదు కదా. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు కాబట్టి యేసయ్య శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి మనకు బదులుగా రావాల్సిన మరణాన్ని, మనకు బదులుగా రావాల్సిన శిక్షని ఆయన పొందుకొని మన కొరకు ఆయన సిలువలో రక్తాన్ని చిందించాడు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్తుంటారు. స్కూల్కి వెళ్తున్నప్పుడు మీ స్కూల్ బ్యాగ్ ఎలా ఉంటుంది? చాలా బరువుగా ఉంటుంది. బరువు అయిన బ్యాగ్ మీరు మోసుకొని వెళ్తుంటారు. అప్పుడు మీ మమ్మీయో మీ డాడీయో మీతో ఉన్నప్పుడు ఏం చేస్తారు? మీరు బరువు అయిన బ్యాగ్ని మోస్తున్న కారణాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు? మీ బ్యాగ్ని వాళ్ళు తీసుకొని మోసుకొని మిమ్మల్ని స్కూల్ వరకు తీసుకెళ్తారు కదా. యాక్చువల్గా బ్యాగ్ ఎవరిది? మీది. కానీ అక్కడ ఎవరు మోస్తున్నారు? మీకు బదులుగా మీ పేరెంట్స్ మీ బ్యాగ్ని మోస్తున్నారు కదా. వారు మిమ్మల్ని స్కూల్కి తీసుకెళ్తున్నారు కదా. అయితే అదే విధంగా మనకు బదులుగా రావాల్సిన శిక్షని యేసయ్య పొందుకున్నాడు అనమాట. మనకి రావాల్సిన శిక్షని ఆయన తీసుకొని మనందరినీ కూడా పాపం నుండి, మరణం నుండి మనకి రక్షణ కలుగజేస్తున్నాడు అనమాట. సెకండ్ పాయింట్ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, యేసయ్య మరణం ద్వారా కలిగే రక్షణని మనం విశ్వాసం ద్వారా అంగీకరించాలి. వీ హ్యావ్ టు క్లెయిమ్ బై ఫెయిత్ ద సాల్వేషన్ అవైలబుల్ టు అస్ త్రూ హిస్ డెత్. ఆయన మరణం ద్వారా మనకి దొరుకుతున్న రక్షణని మనం విశ్వాసం ద్వారా అంగీకరించాలి. ఎలా అంగీకరిస్తాం మనము? ఇప్పుడు మనకి రక్షణ దొరకాలంటే మనం ఏం చేయాలి? మనం ఏమని అంగీకరించాలి? అవును, నేను పాపిని, నా కొరకు నాకు బదులుగా యేసయ్య సిలువలో మరణించాడు అని మనం విశ్వాసం ద్వారా మనం అంగీకరించినప్పుడు దేవుడు అనుగ్రహించే రక్షణ మనకి దొరుకుతుందనమాట. సో ఈ పాయింట్స్ అన్ని మీకు అర్థమైంది కదా. కాబట్టి యేసయ్య సిలువ మరణం మన కొరకే అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఈ లెసన్లోని యాక్టివిటీ ఏంటో మనం చూసుకుందాం. లెసన్లో యాక్టివిటీ ఏంటంటే, మీరు ఈ యొక్క సిలువని తయారు చేయాలి. సిలువని తయారు చేసి ఒక పేపర్ని ఒక మేకు ద్వారా ఇలా కొట్టినట్టు పెట్టి, నా పాపములు సిలువలో కొట్టివేయబడినాయి అని రాయండి. ఇంగ్లీష్లో మై సిన్స్ ఆర్ నెయిల్ టు ది క్రాస్ అని రాసి మీరు యాక్టివిటీని మీ బుక్లో స్టిక్ చేసుకోండి. మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. మనం ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రం నైనా. ఇప్పటి వరకు మీ సన్నిధి మరి మాకు అనుగ్రహించినందుకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, మాకు బదులుగానైనా మీరు సిలువలో మరణించున్నారనైనా, మాకు రావాల్సిన శిక్షను మీరు భరించి ఉన్నారు తండ్రి. విశ్వాసం ద్వారా మేము దానిని అంగీకరించడానికి, మీరు అనుగ్రహించు రక్షణను పొందుకోవడానికి సహాయం దయచేయమని తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.